வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ. பார்க்கடலுள் பையத்துயின்ற பரமனடி பாவி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை செஞ்சோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி ఉయ్యుమారెన్ని ఉగందేలోరెంబావాయ్. భావము: ఈ లోకంలో నివసించే సజ్జనులారా, ధర్మబద్ధంగా జీవించాలనుకునే భక్తులారా, గోదాదేవి తన మాటలను కేవలం గోపికలకే కాకుండా సమస్త లోకానికి ఉద్దేశించి పలుకుతోంది. మనం ఆచరించబోయే ఈ పవిత్రమైన గోదాదేవి వ్రతంకు సంబంధించిన నియమాలు, ఆచారాలు ఎంతో ముఖ్యమైనవి. వాటిని శ్రద్ధతో, ఏకాగ్రతతో వినండి అని గోదాదేవి ఆహ్వానిస్తోంది. పాలసముద్రంలో ఆదిశేషునిపై విశ్రమిస్తూ ఉన్న పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడు, సమస్త జగత్తుకు రక్షకుడు, నిర్వాహకుడు అయిన ఆ పరమపురుషుండి మనసారా ధ్యానించాలి. ఈ వ్రతకాలంలో నెయ్యి, పాలు వంటి భోగవస్తువులను త్యజించి ప్రాతఃకాలంలోనే లేచి పవిత్రంగా స్నానం చేయాలి. ఇది శరీరశుద్ధితో పాటు మనస్సు శుద్ధికి సూచన. కళ్లకు కాటుక పెట్టుకోవడం, జడకు పూలు అలంకరించుకోవడం వంటి బాహ్య అలంకారాలను విడిచిపెట్టి అంతర్ముఖంగా భక్తిపై దృష్టి పెట్టాలి. అహంకారం, ఆకర్షణల పట్ల ఆసక్తిని త్యజించాలనే భావం ఇందులో దాగుంది. చేయరాని పనులు చెయ్యకూడదు. ఇతరులను బాధించే మాటలు పలకకూడదు. సత్యం, శీలం, మితభాషణం అనే ధర్మాలను పాటించాలి. అన్నదానం చెయ్యాలి, అవసరమైన వారికి సహాయం చెయ్యాలి, భిక్షాటనకు వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపకూడదు. కరుణ, దయ, సేవాభావనలు ఈ వ్రతానికి ప్రాణం. ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తే జనన మరణ బంధనాల నుండి విముక్తి పొంది మోక్షానందాన్ని పొందగలుగుతాము. అందుకే ఆనందంతో, విశ్వాసంతో ఈ వ్రతాన్ని ఆచరిద్దాం అని గోదాదేవి పిలుపునిస్తోంది. ఈ పాసురం మనకు బోధించేది త్యాగం, నియమం, భక్తి, కరుణ, ధర్మబద్ధ జీవనం. ఇది కేవలం ఒక వ్రతానికి సంబంధించిన పాసురం కాదు, మన జీవితాన్ని పరమార్థ మార్గంలో నడిపించే దివ్య సందేశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు.